గంభీరంగా చెప్పుకుందామా? సంతోషంగా చెప్పుకుందామా? నిజంగా మనం అందరం కూడా ఈరోజు సంతోషముగా ప్రభువుని స్తుతించుట ఎంతో ధన్యత. ఎందుకనగా ఎంతోమంది తన కాలాలు ముగించుకొని కారగల్భంలో కలిసిపోయారు. అయినప్పటికీ ప్రభువారు మనందరికి కూడా నిత్య జీవమును, నిత్య జీవిత నూతనమైన సమయాన్ని ఇచ్చాడు. చూసావా? అందరి ప్రభువారికి మనం ఏమిచ్చినా కూడా ఆ రుణాన్ని మనం తీర్చలేము. అందరూ ప్రభుకి స్తోత్రం అని చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారము ఒక వాక్యాన్ని మీకు పరిచయం చేశాను. గుర్తుందా కాస్త ఏదన్నా? ఏమండి? లూకా సువార్త 1:50 లూకా సువార్తలో ఉన్న ఒక చక్కటిమైనటువంటి సుదీర్ఘంగా మనం మాట్లాడుకోవలసినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కాస్త కొంచెం కుదించి ఆ వాక్యాన్ని మనం ఏం చేసామయ్యా అంటే రాజుగారి చరిత్రలోకి తీసుకుని వెళ్ళాం. అందులో ప్రత్యేకముగా మనం పోయిన వారం చెప్పుకున్నటువంటి రాజుగారి పేరు ఏమన్నా గుర్తుందంటారా? గుర్తు చేయమంటారా? గుర్తుందా? ఏంటో చెప్పండి చూద్దాం. గట్టిగా చెప్పండి. యెరోబాము. అర్థమైందమ్మా? పరిశుద్ధమైన లేఖన భాగంలో యెరోబాము అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటి వాడేమో సొలొమోను గారి యొద్ద ఉన్న పనివారిలో కుమారుడు. ఇతడు సొలొమోను యొక్క రాజ్యము 2 పాయలుగా విభాగించబడిన తర్వాత మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించే రాజు యెరోబాముగా ఉంటే, ఇతడు చెడ్డవాడిగాను, అతని వైఖరి గాని, అతని ఆలోచన విధానము గాని, అతని సాక్షి విధానము గాని ప్రభు వారికి వ్యతిరేకమైన దిశలో ఉన్నట్లుగా మనకు తెలిసిందే. కానీ మనం మాట్లాడుకుంటుంది ఏ యెరోబాము అనే విషయం మనం గమనిస్తే కనుక అదే వంశానికి చెందినటువంటి యెహోయాషు కుమారుడైన యెరోబాము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇతడు రెండో వ్యక్తి. ఎవరు చెప్పండి అమ్మా? రెండో వ్యక్తి. ఒకడు పనికి మాలోడైతే ఇప్పుడు మనం మాట్లాడుకునేవాడు పనికొచ్చేవాడు. చెప్పగలరా ఎవరండి? స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. షిమ్రోను నందు రాజై ఎన్నేళ్ళు పరిపాలించాడు? అబ్బా, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎన్నేళ్ళండి? 41 సంవత్సరములు పరిపాలించాడు. ఇతడు యోహు సంతతిలో 3వ తరం. ఎన్నో తరం? యోహు సంతతిలో 3వ తరం. యోహు కూడా రాజుగారి. ఆ రాజుగారికి సంతానంలో 3వ తరముగా జన్మించినటువంటి వాడే ఈ యెరోబాము. ఇతడు రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత ఇజ్రాయేలీలు అందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే క్షీణ దిశలో ఉన్నారు. ఈ దశలో ఉన్నవంటి రాజుగారు చూచి ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగానైనాను వారిని మరలా మునుపటి వైభవాన్ని తీసుకుని రావాలని వారు చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. ఈరోజు మనము ప్రభువుని నమ్ముకోక మునుపు, ప్రభువు నమ్ముకున్న తర్వాత రెండు ఉన్నాయి అండి, ముందు తర్వాత. మన జీవన విధానం ఏమైతే ఉందో అది కాస్త మార్పులోకి రావాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత క్రీస్తుని అంగీకరించిన వంటి నీ జీవితంలో, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీ జీవితంలో ఏదో ఒక చిన్న మార్పు నేను కలగాలి కదా. అది మాట ద్వారా అయినా, చేష్టల ద్వారా అయినా, కదలికల ద్వారా అయినా, లేదా నువ్వు చేస్తున్న ప్రార్థన వైభవం ద్వారా అయినా, నువ్వు కాపాడుకుంటున్న సాక్ష్యం ద్వారా అయినా, ఏదో ఒక విధముగా నీ క్రైస్తవ జీవితాన్ని చాలా వరకు కూడా మార్పులు రావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్పు లేకపోతే కనుక నీ క్రైస్తవ జీవితంలో మారి వ్యర్థం. అవునంటారా కాదంటారా? మార్పు లేకపోతే నీ క్రైస్తవ జీవితంలో మారి వ్యర్థం. ఈనాడు ప్రతి క్రైస్తవులు కూడా ఏం కలిగి ఉండాలి అంటే మార్పు కలిగి ఉండాలి. నీవు మునపటి జీవితము కంటే ప్రభులోకి వచ్చిన తర్వాత నీ జీవన విధానం, శైలి అంతా ఏమైపోవాలంటే మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని మారిపోవాలి. నీ వస్త్రధారణ మారిపోవాలి,
నీ మాట తీరు మారిపోవాలి, నీ సాక్ష్యం మారిపోవాలి, నీ గుణగణాలు మారిపోవాలి, నీ యొక్క చూపు మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, ఎంటైర్ నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోవాలి. అలా మారితేనే అన్యులకు నువ్వు ఏ విధంగా ఉంటావంటే మాదిరిగా ఉంటావు. ఎలా ఉంటావండి? మాదిరిగా ఉండాలి. క్రైస్తవుడు అన్యులకు ఏ విధంగా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. అరే బతికితే ఎలా బతకాలరా, బతికితే ఎలా తెచ్చుకోవాలరా, మాట్లాడరా, అరే చెప్తే ఈ విధంగా చెప్పాలరా, అరే వాడు ఏనాడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకున్నంత కాలము దేవుని మందిరంలో ఉండి ప్రభువును కనపరిచేవండి ఆ మహిళ గురించి మాట్లాడుకోవాలి. ఈ యొక్క పురుషుడి గురించి చెప్పరే మాట్లాడుకోవాలి. ఏం బతికారా బాబు, వచ్చి రోడ్డు మీద తిరిగాయి, అది బతికింది ఈడు కూడా అనే మాట రాకూడదు. వెళ్ళారా గుర్తుపెట్టి, అది క్రైస్తవులకి అస్సలు రాకూడదు. క్రైస్తవులకి అస్సలు రాకూడదు. దైవజనుడు ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నాడు, సాక్ష్యం కాపాడుకో, సాక్ష్యం కాపాడుకో అని చెప్పి. ఏనాడు కూడా సాక్ష్యాన్ని కాపాడుకోకుండా తన జీవిత విధానమును తన సొంతముగా ప్రయత్నించి సొంతముగా నడుస్తూ ఆ బ్రతుకునంతా కూడా మోరుబారిన జీవితంగా మార్చేసుకున్నవంటి ఆమె బ్రతికేనా? ఒక క్రైస్తవుని పట్టినటువంటి సాక్ష్యం మనకు కలిగి ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి వైభవం తీసుకుని రావాలి. అంటే మునుపటి వైభవం అంటే ఏంటయ్యా అంటే, వారు ఎప్పుడైతే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారో, దేవుని కనపరుస్తూ ఉన్నారో, వారికి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ప్రభువారు అద్భుతంగా ఆ కుటుంబాన్ని ఇజ్రాయెల్ ప్రజలు కాపాడుకున్న రోజున చూసావా, ఆ రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు. ఎవరో యెరొబోము. ఎవరండి? అందరు చెప్పగలరా? గట్టిగా చెప్పండి పేరు. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. yes, ప్రతి క్రైస్తవుడు కూడా మునుపటి వైభవం కావాలి. తొలినేటి దినాల్లో మనం చేసినటువంటి ప్రార్థనలు ఏమైపోయినాయి? ప్రభులోకి వచ్చిన తర్వాత ఆయా రోజుల్లో మనం చేసినటువంటి యాచనలు ఏమైపోయినాయి? అప్పుడు బాగా ఉపవాసాలు ప్రార్థన చేసే దానివి కదా, బాగా ఉపవాసాలను ప్రార్థన చేసేవాడివి కదా. ఆ ప్రార్థన వల్ల ఏమైపోయింది? ఆ ప్రార్థన శక్తి ఏమైపోయింది? ఆ ఆతురత ఏమైపోయింది? ఆ తొందరపడతత్వం ఏమైపోయింది? ప్రార్థన చల్లారిపోయింది మన జీవితంలో. స్తోత్రం చెప్పగలరా? కొట్టేత అందరు స్తోత్రం చెప్పారంటే ప్రార్థన చల్లారిపోయింది. స్తోత్రం అంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని చెప్పు, పర్లేదు. ఏమ్మా ప్రార్థన ఉందా నీలో? చెప్పు, ఉందా? ప్రార్థన ఉందా? నిజంగా మీ గుండె మీద చేసుకుని చెప్పండి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి మందిరంకి వచ్చారు? ఎంతమంది ప్రార్థన చేసుకుని మందిరంకి వచ్చారు? నిజంగా మీ గుండె మీద చేసుకుని అయ్యగారండి మందిరంలో ఉన్న తోలు తీసేస్తాడు ఆయన అబద్ధం చెప్తే. అయ్యగారండి మేము ప్రార్థన చేసుకుని వచ్చామండి మందిరానికి. దేనికమ్మా? నా యేసన్నతో మాట్లాడడానికండి. దేనికి తల్లి ప్రార్థన చేసుకొచ్చావు? నా తండ్రి నా జీవితంలో కావాల్సిన వాక్యం నాకు కావాలి కాబట్టి ముందుగానే నా ఇంట్లో ప్రార్థన చేస్తున్నానండి. ఏమని తెలుసా? యేసయ్య దయచేసి నీ తండ్రి యొద్ద నుండి గొప్ప వాక్యాన్ని మీరు మాకు బోధించండి అని చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చాను నేను అని అనగలిగిన వాడి దమ్మున క్రైస్తవులు ఎవరు చేతుల పైకి ఎత్తండి. ఒకసారి చూస్తా, మేము మొక్కలు చూస్తాను నేను. ఏంటి ఒక్కళ్ళేనా? ఏమ్మా ఒక్కళ్ళేనా? ఎవరు ప్రార్థన చేసుకోలేదు మీరు? మరి ఏం చేస్తున్నారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు రెండు పైకి చెప్పండి అమ్మ కాస్త. భక్తుల్లారా, ఓ భక్తుల్లారా, పరమ భక్తుల్లారా, పరిశుద్ధుల్లారా, పవిత్రులారా, అందరు చేతులు పైకి లేపండి. లేపారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు. హల్లెలూయా చెప్పబెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు మాట్లాడుతున్నది ఏమనగా, ఈనాడు దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏమనగా, ముందుగా నీ గృహంలో ప్రార్థన చేసుకొని రెండవదిగా సంఘంలో అడుగు పెట్టాలి. సాధారణంగా మనం ఏం చేస్తున్నామంటే పొద్దున్న లేంగానే ఇవాళ ఆదివారం కదా ఏళ్ళు లెగుతాం పొద్దున పూట అని చెప్పి 6ంటికి చక్కగా లేచాడు. పనికి వెళ్ళేవాడు 6ంటికి లెగుతాడు, మందిరంకి వెళ్ళేవాడు 9ంటికి లెగుతాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మన మాటలు మీకు అర్థం చేసుకుంటున్నారు లేదా? పనికి వెళ్ళేవాడేమో 6ంటికి లెగుస్తాడు,
మందిరంకి వచ్చేవాడేమో 9 గంటలకు లెగిస్తాడు. ఏది కరెక్ట్ అంటావు చెప్పు నువ్వు? ఏమండి, ఏది కరెక్ట్ అంటావు చెప్పు? 6ంటికి లెగాల, 9 గంటలు లెగాల? మందిరానికి వెళ్ళేవాడు ఎన్నింటికి లెగాలంటే 6ంటికి లెగాలి. 6ంటికి లెగాలి. ఎందుకంటే ఆదివారం కాబట్టి 6ంటికి లెగిసి, దేవా ఈ ఆదివారపు నాడు మీరు మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి స్తోత్రాలు, సంఘానికి వెళ్ళడానికి నేను సిద్ధమవుతున్నాను. దయచేసి ఏ ఆటంకము రాకూడదు నా దగ్గరికి, ఏ సమస్య రాకూడదు నా దగ్గరికి. నేను క్షేమంగా చక్కగా మందిరానికి వెళ్ళి నీ వాక్యాన్ని విని మరలా క్షేమంగా గృహానికి వచ్చేంత వరకు నా కాపుదల నీదే అని ప్రార్థన చేయగల సత్తా నీలో ఉండాల. ఇది లేకుండా ఒక చండాలం ఏంటంటే అంటే మంచం మీద టీ వస్తుంది. మంచం మీదకే కొంతమందికి ఇది బాగా సాగిద్ది, స్తోత్రం కలుగును గాక. అన్ని మంచాల మీదే, ఇది టీలు మంచం మీదే, తిండి మంచం మీద, దరిద్రం. చేతులు కడగడం కూడా మంచం మీదే, ఇది రెండో దరిద్రం. ఏమండి, కనీసం కాలు కూడా కింద పెట్టినవరు, కాలు కూడా కింద. మా నాన్నగారు ఇప్పటికి కూడా కింద కూర్చొని మాత్రం తినాలి, పైన కూర్చుంటే రే ఇది కిందకే అంటారు నాన్నగారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్య లేదు అందులో. ఎక్కడ ఉన్నా సరే మా చేతులు గడిగే కూడా మా దగ్గరికి ఎవరు రానివ్వను కూడా మేము. మంచాల మీదకి ఏవి రావు, రానివ్వం కూడా మేము. మంచాల మీద చేతులు కడుక్కునే బుద్ధి మాకు లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎవరికైనా ఉంటే కనుక దయచేసి ఇప్పుడే వినండి. అట్లాంటి బొద్దు ఉంటే దేవుడు దాన్ని చంపేను గాక. అయితే ఉంది, అయితే ఉందా? ఏమండో చక్కగా తల్లిదండ్రులు తీసుకొచ్చి పెడతా ఉంటారు దగ్గర. అది చేయగడుకోవడానికి కూడా కనీసం ప్లేట్ తీసుకెళ్లి శంకులో కూడా పెట్టరు. ఆడే వదిలేసి, తినే చెత్త అంతా అక్కడే వదిలేసి, మనకెందుకులే ఉన్నారుగా ఎత్తేవాళ్ళు, చేసేవాళ్ళు, కడిగేవాళ్ళు, తోమేవాళ్ళు అని చెప్పి అన్నట్లు దాన్ని పక్కన పడేసి, ఇది గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని సంగమా, నీవు తినే ఆహారం మొదలుకొని జీవించే జీవన విధానం వరకు కూడా నీ ప్రవర్తన మీద దేవుని కంచూపు సమృద్ధిగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి సమానం చెప్పుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు కాలు సరిగ్గా లేకపోతే ఓకే అండి, చేతులు కాలు బాగానే ఉన్నాయిగా, నీకు ఇంకా ఆధారపడుతున్నావా నీ కుటుంబం మీద? ఇంకా ఆధారపడుతున్న కుటుంబం మీద? ఇప్పుడు దేవుని సంఘమా జ్ఞాపం చేసుకొని ప్రభు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క క్షీణ దిశలో ఉన్న వారిని మార్పులోకి తీసుకురావాలి. దేంట్లోకండి? ఆలోచించాడు బాగా, ఏం చేయాలి? ఈ ప్రజలు క్షీణ దిశలో ఉన్నారు. ఈ దశ నుంచి వారిని దీవెనలోకి తీసుకొని వెళ్ళాలి. ఎట్లాగండి? ఈ కొరతలో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ అపాయంలో నుండి, ఈ బందీ నుండి వారిని ఎలా తీసుకురావాలి? దీవెనలోకి తీసుకురావాలి. ఏం చేయాలి? ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచిస్తూ ఉండగా వెంటనే దేవుడు ఒక ఆలోచన తట్టాడు. ఏంటయ్యా ఆలోచన అంటే, యెరొబెయాముకు వచ్చిన ఆలోచన ఏమనగా, ప్రజలలో ఎక్కువగా గట్టి పునాదిగా నాటుకుపోయిన ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే భయం. ఏంటంట? ఆ భయం వల్లనే 3 దేశపు వారు వారిని ఎదిరించి వారిని భయపడుతూ ఉన్నారు. నంబర్ 1 ఒకటో దేశం ఏంటంటే సిరియా దేశము. నంబర్ 2 డమస్కు దేశము. నంబర్ 3 హమాతు దేశము. ఒకటేం చెప్పండి అమ్మా? సిరియా దేశము, 2 దమస్కు, 3 హలీమా. ఏంటమ్మా? హమాత్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బాగా మొక్క కక్క తిని తిరగట్లా మనకి. దయచేసి వెజిటేబుల్స్ కి వెళ్ళండి. నాన్ వెజ్ తగ్గించండి. స్తోత్రం కలుగును గాక. నువ్వు అట్టాగంట వైగారండి, ఆ నెల రాగానే మొట్ట ఆదివారం పెట్టేది అదేగా అని అంటారేమో. స్తోత్రం కలుగును గాక. మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. అయ్యే ఆ పేదరు గారు ఏం చేసాడో మరి పాపం, కోల్డ్ అన్ని శాపం. ఆ కోల్డ్ మొత్తం శాపం వచ్చేసింది. ఎవరు? పేదరు గారి వల్ల. అవునా కాదా? అది కూసిందని చెప్పి కొయ్యకొని చేసాడు. మనం అందరం కలిసి కూసింది కదా.
3 సార్లు పేతురు గారు ఎప్పుడైతే అబద్ధం చెప్తాడో అప్పుడే కోడి కొత్త పెట్టా నువ్వు అని చెప్పి అప్పటి నుంచి కోసినటువంటి కోడిని కోతనే ఉన్నారు మనోడు క్రైస్తవులు. ప్రతి ఫంక్షన్కి కోడే, ప్రతి ఆదివారం కోడే, ప్రతి మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మటన్ ఉన్నాడు రా బాబు, నోళ్ళు బాగా చచ్చిపడిపోయినాయి. స్తోత్రభంగం. హల్లెలూయా, హల్లెలూయా. చందాలు వేసుకుంటారా బాబు తట్టగొట్టగా. మటన్ ఉన్నాడు చికెన్ నేల మందబారిపోయింది, నాకు నోరు తిరగట్లేదు. కాస్త స్తోత్రం చెప్పండి దగ్గరగా, గడ్డి చెప్పు, గడ్డి చెప్పు. ఎక్కడి దాకా వచ్చావు? ఈ 3 ప్రాంతపు వాసులు ఎవరు భయపడుతున్నారయ్యా అంటే ప్రాముఖ్యంగా దేవుని జనాంగాన్ని భయపడుతున్నారు. ఇప్పుడు వారిలో ఆ ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాలి. ఎవరో యెరోబోము గారు. ఈ భయాన్ని తొలగించాలి అంటే కనుక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా దేవాది దేవుడు చేసేమని కార్యం ఏమనగా యుద్ధములకు మనోని వెళ్ళమన్నారు. యుద్ధానికి 3 ప్రాంత ప్రజలు ఒక ప్రాంతంతో ఎదురుగా వెళ్ళమంటే సాధారణమైన విషయం అంటారా? చాలా ఈజీ చెప్పాలంటే. కానీ ఒక ప్రాంత ప్రజలు 3 ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళాలని చాలా కష్టం. అది చెప్పాలంటే కష్టతరమైన బాధ్యత ఎవరికి అప్పు చెప్పారు? యెరోబోము గారికి దేవుడు అప్పు చెప్తే యెరోబోము ఏ మాత్రం వెనకడికి వేయకుండా వారి మీద యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అంత తేలికంటావా? అది అంత తేలికంటావా? ప్రజల మధ్యలో ఉన్న భయాందోళన తొలగించేందుకు యెరోబోము ఏవైనా చేయడానికి సిద్ధమైపోయాడు. రైట్. ఇప్పుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చిన్న చిన్న ఉదాహరణలు ఒక 3 మీకు పరిచయం చేస్తాను. మీకు తెలిసినవే, తెలియనివంటి ఏం లేవు. ఎందుకంటే తెలియనివి చెప్తే నిద్రపోతున్నారు మీరు. స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి తెలిసినవి చెప్తా. ఒక 3 నంబర్ 1 ఒకటి ఏమనగా బానిస బతుకుతున్న వంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చేసిన జనాంగము ఒకరి మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళిపోయారు. వారు ప్రయాణం చేస్తుండగా వారిని ఏ విధంగా వదిలిపెట్టామని ఆలోచనతో రాజుగారు చెప్పిన ముందుగానే సూచన ఏమనగా సైనికులు పంపించి పారిపోయిన వారిని వెనక్కి తీసుకురండి అని చెప్పాడు. అది విన్న వంటి సైనికులు ఏమయ్యారయ్యా అంటే వెంటనే రథాలు వేసుకొని, ఈటులు వేసుకొని, ఆ యుద్ధోపకరణాలు పట్టుకొని వారు ఏ విధంగా అయినా వారిని బెదిరించి వెనక్కి తీసుకొని వద్దామని చెప్పి ఆ ప్రజల వెనకాల వెళ్తూ ఉండగా దేవుడు దాన్ని చూచి ఏం చేశాడండి? స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారు దానిని చూచి ఏం చేశాడు అంటే వారిలో ధైర్యం పెంచేందుకు చేసిన వంటి మొట్టమొదటి సూచికలు ఏమనగా ఎర్ర సముద్రములను పారిగా చేర్చబడ్డాం. ఏం కలిగింది? వాళ్ళకి భయం వచ్చిందా? ఏమో ధైర్యం వచ్చిందా? చెప్పరేంటి? అప్పటికి కూడా వారు వెనకాల వచ్చేస్తుంటే కాస్త ఎక్కడో ఒక మూల భయం ఉంది. ఎవరికి? ఐగుప్తు జనాంగం వారికి ఒక మూల భయం ఉంది. ఆ భయం తొలగించేందుకు దేవుడు ఏం చేశాడంటే అగ్నివాయువుని కిందకి దింపేశాడు. ఈ వాయువు చూసినటువంటి వారికి ఉన్న పలక చూడంగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఇక మమ్మల్ని ఎవడేం చేయలేరు అని చెప్పి చక్కగా సంతోషంగా ఆరిన నేల మీద నడుచుకుని ఒడ్డుకు చేరిపోయారు. గట్టిగా చెప్పడం కూడా ప్రభుని కనపరచండి. స్తోత్రం చెప్తారేమో అనుకున్నాను నేను. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మొదటి సూచక్రియ ద్వారా ఇశ్రాయేలు జనాంగముకు ఏం కలిగింది? ధైర్యం కలిగింది. ఏం కలిగిందండి? భయం పోయిందిగా. ఇప్పుడు పోయిందిగా, భయం పోయిందిగా. ఇప్పుడు భయం పోయి వీళ్ళకి ఏమొచ్చిందండి? గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? అందుకనే మోషే గారి దగ్గరికి వెళ్ళి, మోషే మేము యాకుడు అనుమతి లేకపోతున్నాం, మనలకే మేము యాకుడు అనుమతి తినలేకపోతున్నాం. ఆ మన్నాని ఓ ఇచ్చేస్తున్నాం, మాకు ఆ మన్నా మేము తినలేకపోతాం. సర్లే దేవుని దోతలు తినగలిగిన ఆహారం మాకు ఇచ్చావు కానీ ఆ ఆహారం మాకు జీర్ణం కావట్లా. మరి ఏ ఆహారం కావాలి? అర్థం చేసుకో. అన్నీ చెప్తావు ఏంటి? ఏం ప్రభువా? హృదయాంతరము కూడా గ్రహించగలిగిన వంటి దేవా, రాజా, సర్వోన్నతుడా, సృష్టికర్త, లోపల ఏముందో గ్రహించు అని అడగడం ప్రారంభించారంట. ఎవరు చెప్పండి? ఎవరు? ఎందుకు వీడికి ఏం కావాలి? వీడికి రక్షణ కాదు కావాల్సింది, విడిపించబడ్డారు కదా, మేము ప్రభువుని స్తుతిస్తామయ్యా, ఆ జ్ఞానం మాకు దయచేయండి. అది కాదు వీడు అడిగింది. వీడు ఏం అడిగాడంటే ముద్దలు పడిపోవాలి కింద అని అడిగాడంట. ఏ ముద్ద ఇది? ఒకడేమో తొడ అడుగుతున్నాడు, ఒకడు ఇంకొకడు రెక్క అడుగుతున్నాడు, ఇంకొకడేమో ఏదో రక్తమేజేమో నాకేం భయం అన్నట్టుగా
నోరు కూర్చుందని అడగడం ప్రారంభించాడు. ఇక దేవుడు ఊరుకోనరా, నేను ఇచ్చింది నేను ఇస్తానరా అని చెప్పి దేవుడు ఏమిచ్చాడు? మాంసం ముద్దలు కిందకి పంపించాడు. అది అసలు ఆ లేఖన భాగం చదివితే ఎంత విచిత్రంగా ఉండదంటే, వీళ్ళు ఎంత కొరతగా ఉన్నారయ్యా అంటే, అది తింటూ ఉండగా అది వాడు తినే తిండి ఎంత తింటున్నారో అర్థం కాక అది ముక్కులోంచి బయటకు వస్తున్నాడు మాంసం. ఎంత చండాలం అండి ఇది, స్తోత్రం కలుగును కాక. అసలు దాని గురించి ఆలోచిస్తేనే మనకు భయంకరంగా ఉంది, అవునా కదా? ఏమండి, స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మనుషులండి వీళ్ళు, అసలు నాకు అర్థం కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నేనే అని చెప్పి, పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ఏర్పరచేవాడు నేనే అని చెప్పి, మీ ఆహారము నేనే చూసుకున్నా అని చెప్పి, ఆఖరికి వారు వేసుకుని వచ్చే చెప్పులు సైతం కూడా అడగకుండా దేవుడు నడిపించారంటే అంత గొప్ప దేవుడు అయినా. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా ఏం చేయాలయ్యా అంటే, అయ్యా మమ్మల్ని కాపాడుకోని వాడివి నీవే, మమ్మల్ని రక్షించి వాడివి నీవే, మమ్మల్ని కనపరిచి వాడివి నీవే, మాకు సమస్తము ఏర్పరిచి వాడివి నీవే అని చెప్పి నిత్యము కూడా దైవావేశం కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నారు అంటే, ప్రాముఖ్యంగా మాకు మాంసం కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు బట్టలు కావాలి, మాకు దరిద్రం కావాలి. ఏమండి, ఇదే నువ్వు అడగాల్సింది ప్రభుని. ఏం అడగలరు ప్రభుని చెప్పు నువ్వు? సాక్షాత్ ప్రభు నీ ముందు ప్రత్యక్షమైతే ఏమడుతావు చెప్పు నువ్వు? ఏమడుతావు చెప్పమ్మా, మనసారి చెప్పండి తల్లి. ఇంకా 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 చెప్పండి అమ్మా, ఇంకా చెప్పండి. నోరులు తెరవండి, మీ నోరులు తెరవబడును ఆ కేసునామంలో. తెరవండి చక్కగా. నిజంగా చెప్పండి, మీ అందరు ముసలోళ్ళే, అందరూ ముసలోళ్ళే, ఆ దీనమ్మ గారు తప్ప. దీనమ్మ గారు తప్ప అందరూ ముసలోళ్ళే. ఆమె చెప్పండి. తెలుసు నాకు. ఏమ్మా, ఇప్పుడు దేవుని సంగమ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏమి కోరుకోవాలి అంటే, నువ్వు ఒకటే కోరుకోవాలి. ఏమని తెలుసా? యేసయ్యా నీవు నాతో ఉండాలి అని కోరుకోవాలి, అంతే. ఏమవ్వాలి? అందరు చెప్పండి. ప్రభువారు ప్రత్యక్షం అయ్యారు. సంగీత గారు మీకు ఏం కావాలి చెప్పమ్మా? అట్ట కాదు, నేను మీకు ఏం చెప్పాను మరి? అదే మరి అది కాదమ్మా, నేను చెప్పిందో చెప్పాలి కదండి. మరి ఆమెకి ఇష్టమని చెప్తాడు కుదురుద్దండి. స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యక్షం నీకు ఏం కావాలంటే నువ్వు అడగాల్సిన ఒకటి ఏం తెలుసా? దేవా నువ్వు ఒక్కరు ఉంటే చాలయ్యా, అన్నీ వచ్చేస్తాయి నా దగ్గరికి అని చెప్పి అనుకోవాలి. నేను స్తోత్రం కలుగును గాక. నీకు ప్రశాంతకరమైన జీవితం కావాలన్నా, నీవు దేవుడి యందు వర్ధిల్లాలన్నా, దేవుడి యందు కుటుంబం మార్చబడాలి అన్నా, ప్రభువునందు ఇంకను నానాడికి వర్ధిల్లాలి, ప్రబలాలన్నా, నీతో ఎవరు ఉండాలయ్యా అంటే ప్రాముఖ్యంగా ప్రభువే నీతో ఉండాలి. ప్రభు నీతో ఉంటే నీకు సమృద్ధి ఉంటుంది, దేవునితో ఉంటే నీకు ఆనందం ఉంటుంది, దేవునికి ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది, దేవునికి ఉంటే వ్యాపారం ఉంటుంది, ప్రభు నీతో ఉంటే సుఖమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభువారు ప్రత్యక్షం అయితే నువ్వేం అడుగుతావు? ఏంటమ్మా? అంటే ఒకరు చెప్తే వెనకాల కోరస్ పాడుతున్నారు ఏంటి? ఏమండి కోరస్తా? ఏం కావాలి చెప్పు. ఏమా వరలక్ష్మి నీకు ఏం కావాలి చెప్పు, దేవుడు వస్తే సిగ్గుపడుతుందండి వరలక్ష్మి. ఏం కావాలంటే ఏమా సుకీర్తి నువ్వు చెప్పరా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రభువారు మనతో ఉంటే కనుక మన జీవితము, మన జీవన విధానము ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, సుఖ సౌఖ్యముగా అద్భుతమైన కృపలో వర్ధిల్లుతండి యేసునామములో. తిరుగులేదు, రాసేసుకోండి. ఎప్పుడైతే మన జీవితంలో ప్రభువారు లేకుండా ఉంటాడో అప్పుడే మన జీవితం మన శూన్యం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మనకి ప్రథమమైన జీవనకర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన నీడలో మనం బతకాలి. ఆయన నీడలో నేను బతకలేను, నా ఇష్టానుసారంగా పోతా అనుకుంటే కనుక నీవు ఈ లోకంలో జీరో. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 2, రెండవ మాట ఏమనగా, రెండవ మాట ఇంకెవరికి భయం పోగొట్టాడు?
ఇంకెవరికి భయం పోగొట్టాడు? మిద్యానీయుల వారికి మనకే ఉన్నట్లుగా గౌతమ చేతిలో దళాలించుకుంటూ వంటి ఒక వ్యక్తి ఎవరికి కనబడకుండా దూరంగా వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉండగా దేవుని దూత వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమని తెలుసా? గిద్యోను, నీకు ఇక్కడ ఏం పని అని. ఏం పని గిద్యోను నీకు? కింద అందరూ కలిసి ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తుంటే నువ్వు పైకి వచ్చి ఏం చేస్తున్నావు? అయ్యా, ఈ మిద్యానీయుల వారి చేతిలో నా తండ్రి, నా సహోదరు అందరూ కూడా చనిపోయారు. ఇదిగో నేను కూడా వారి చేతి చచ్చిపోవాలా? ఇక నా వంశం ఇక్కడితో అంతరించిపోవాలా? ఇక నేను గనక ఈ కిందకి వెళ్తే నన్ను కూడా నా తండ్రి వాళ్ళే, నా సహోదరు చంపేస్తారు. ఆ భయంతో చూడు కూర్చున్నానయ్యా. నేను యుద్ధం చేయలేను. నేను పిరికి వాడిని, బలము లేని వాడిని, జ్ఞానం లేని వాడిని. నా దగ్గర ఏ యుద్ధోపకరణాలు లేవు. నాకు ఎటువంటి సైన్యం లేదు నా వెనకాల. నాకంటూ అనేవారు ఎవరు లేరయ్యా. అందుకనే నేను ఒంటరిగా వచ్చి ఒక్కడే దాక్కుని ఉన్నానంటే దూత వచ్చి మాట్లాడుతుంది. ఏమని తెలుసా? గిద్యోను, నువ్వు పిరికివాడు అని అనుకుంటున్నావా అంది. అవునయ్య, పిరికివాడిని. కానీ గిద్యోను, కింద ఉన్న వారికంటే నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడి. కింద ఉన్న వారికంటే నువ్వు బహుబలంగా ఉన్నవాడివి. కింద ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళకపోతే వాళ్ళందరూ పోతారు. నీవు వల్ల మాత్రమే, నీ ద్వారా మాత్రమే మిద్యానీయులను ఓడించగలవని దేవుడు మాట్లాడుతూ ఉంటే గిద్యోనుకు కాస్త ధైర్యం పుట్టింది, కానీ అనుమానం వచ్చింది. ఏం పుట్టిందండి? ధైర్యం వచ్చింది, కానీ ఏం పుట్టింది? అనుమానం వచ్చేసింది. ఈ అనుమానమునకు గిద్యోను పెట్టిన పరీక్ష ఎవరికి పెట్టాడు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. మరి ఎవరైనా జీవితాల్లో ఏదైనా కార్యం జరగకపోతే వెంటనే నేత ఏమని తెలుసా? నీవు నిజముగా దేవుడు అయితే, నిజంగా ఈడు క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు ప్రార్థన పరుడు అయితే, నిజంగా నువ్వు ప్రార్థన చేసేవాడివి అయితే, నిజంగా నువ్వు దేవుడి భయభక్తి కలిగిన వాడు అయితే, నిజంగా నువ్వు మంచి నేల మీద పడిన విత్తనము అయితే, అప్పుడు ప్రభు దగ్గర చెప్పు. ఏమని తెలుసా? నిజముగా నువ్వు దేవుడు అయితే. ఇది ప్రార్థన రాయుడు. విని జాగ్రత్తగా. ఇట్లాంటి శపథాలు చేసేవాళ్ళు ప్రార్థన రాదు తెలుసు మీకు? ఏమండి అర్థమైంది తల్లి? ఇలాంటి శపథాలు చేసేవాళ్ళు ప్రార్థనకి రారు. ఒక సామెతం చూసావా? అన్నీ ఉన్నా ఇస్తారంట, ఏమి లేని ఇస్తారా? ఇప్పుడు క్రైస్తవుడు అన్ని ఆత్మ ఫలాలు ఉన్నోడు ఎలా ఉంటాడంటే అణిగి మణిగి ఉంటాడు, మౌనంగా. రాత్రి వాక్యం చెప్పాను మీకు నేను. దేవుడే ఏ విధంగా ఉన్నాడు? మౌనుడే ఉన్నాడు. కానీ చుట్టూ ఉన్న ప్రకృతి ఏ విధంగా ఉందంటే ప్రచండముగా ఉంది. ఈనాడు క్రైస్తవులు అనేవాడు ఏ విధంగా ఉండాలి? మౌనముగా ఉండాలి. నువ్వు ఎంత ఎదిగినా యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. ఒదిగే తగ్గే ఉండాలి. కాళ్ళు రగరేసామనుకోండి ఈ చొక్కా లేకుండా చేస్తాడు దేవుడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అర్థమైంది తల్లిదారా నా మాటలు? మనకి హెడ్ ఉన్నది దేనికోసం అయ్యా అంటే, మనకి శిరస్సు ఎవరంటే క్రీస్తు. మన శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు అయితే పురుషునికి శిరస్సు క్రీస్తు. ఈ పురుషునిమైన ఉన్న ఈ శిరస్సు మీద ఎవరు ఉండాలంటే క్రీస్తు మాత్రం ఉండాలి, కానీ ఇంకేం ఉండకూడదు. చెప్పండి, ఇంకేం ఉండకూడదు? కొంతమంది కొన్ని ఉంటాయి. ఏముంటాయి తెలుసా? కొమ్ములు ఉంటాయి. ఏముంటాయి? చెప్పు అందరు, ఎవరిబడి అందరు చెప్పాలి. ఏముంటాయి? కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు రాకూడదు క్రైస్తవుడికి. ఈ కొమ్ములు వచ్చాయనుకోండి, ఎవరికి ఉంటాయి కొమ్ములు? అది సంగతి. మన మీద చూసేసినట్టు సైతానికులు కొమ్ములు, బ్లాక్ కలర్ డ్రెస్సు, పళ్ళని నల్లగా, ముఖమంతా నల్లగా, మూతంతా ఎర్రగా. ఈ సినిమాల ప్రభావం ఎన్ని కూడా. ఏమంటే ఏం ప్రభావం ఇది? సినిమా ప్రభావం. అందులో చూసి నల్లగా ఉండేది మొత్తం అపవాదే, తెల్లగా ఉండేది మొత్తం దేవుడే. అందుకని ప్రభు అన్నాడు, ఏమని తెలుసా? మీరు చూసినది ప్రతిది కూడా క్రీస్తే అని భావించకండి. స్తోత్రం చెప్తారా దగ్గరగా? అంత్యకాలంలో ఒకడు వస్తాడంట, నేనే క్రీస్తు అంటాడు. అంత్య దినాల్లో ఒకడు వస్తాడు, ఏమంటాడు? నేనే దేవుణ్ణి అంటాడు. ఇక వేరే దేవుడు ఎవరు లేరు, నేనే దేవుణ్ణి అంటాడు. కొన్ని మహిమ కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు.
చేయంగానే మనం అందరం కలిసి ఏమైపోతాం? ఆహా, చప్పట్లు కొట్టేసి ఆరాధన చేసేసి దేవుడికి అందాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన క్రమాన్ని ఎవరికి అందజేస్తాం? ఎవరికి? యాంటీ క్రైస్ట్ అంటారు. ఏమంటారు? క్రైస్ట్ వేరు, యాంటీ క్రైస్ట్ వేరు. స్తోత్రం చెప్తారు దగ్గరగా. రెండిట్లో క్రైస్ట్ ఉంది కదా దగ్గర, అందుకని ప్రార్థన చేస్తాను అనుకోమాకండి, అదో దరిద్రం మనకి. ఇప్పుడు దేవుని సంగమా ప్రార్థన చేస్తున్నామని ప్రతి మానవుడు కూడా, ఈనాడు ప్రభువుని అంగీకరించే ప్రతి మానవుడు కూడా గమనించాల్సిన విషయం ఏమనగా, ఎవడు ఏ రీతిగా వస్తున్నాడు, ఎటువంటి బోధలు చేస్తున్నాడు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఆ బోధలు ఆ మాటలు లేఖనం అనుసారంగా ఉన్నాయా లేదు గ్రహించగలవంటి జ్ఞానం నీకు ఉండాలి ప్రాముఖ్యంగా. ఓ బొడబొడ వెళ్ళిపోవడం కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యారండి పలానా మందిరంలో పలానా ఎత్తున్నారు, మీ కూడా వచ్చుగా అయ్యారండి అని చెప్పి అంటున్నారు. ఏం ఎత్తున్నారు అక్కడ? ఓ బోల్డ్ ఎత్తున్నారు అయ్యారు నా మందిరంలో. మందిరంకి వచ్చేవాడు కచ్చీపులు ఎత్తున్నారు, మందిరంలో వచ్చేవాడు కొబ్బరి డబ్బాలు ఇచ్చేస్తున్నారు, మందిరంకి వచ్చిన వాళ్ళు మంచి డబ్బా ఎత్తున్నారు, మందిరంకి వస్తే అన్ని ఎత్తున్నారు, పప్పు దినుసులు ఎత్తున్నారు. అది మాది మందిరమా సంత? ఏం తల్లి, అది మందిరమా సంత? దేవుడి ఆలయము దగ్గర బయట వ్యాపార స్థలాలు ఉంటే దేవుడు ఏం చేశాడు? తోసాడు పెట్టి ఏసు రక్తమే చేయం. కొట్టాడు లేదా? కొట్టాడు, ఊత కొట్టాడు ఆయన. ఎందుకు కొట్టాడయ్యా అంటే, నాయన ఇది వ్యాపార స్థలము కాదు, ఆరాధనా స్థలం అని. కానీ ఈనాడు సంఘాలు ఏ విధంగా మారిపోయినాయి అంటే వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి. ఏ విధంగా అంటే ప్రతి మందిరంలో కూడా ఒక స్టాల్ పెడుతున్నారు బయట. ప్రతి మందిరంలో ఒక స్టాల్ ఉండదు బయట. అందరూ కలిసి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు సభాముఖముగా మాట్లాడుతున్న విషయంలో ఏమనగా, మీకు ఎవరికైనా కొబ్బరి డబ్బా కావాలంటే మన లోగోతో కొబ్బరి డబ్బా చక్కగా మీకు అక్కడ మీకు ఇవ్వబడింది. చక్కగా ఈ ప్రొడక్ట్ ఏమైతే ఉందో చక్కగా కొనుక్కోండి. అది పెద్ద విలేం కాదు. కొబ్బరి డబ్బా 10 రూపాయలు అయితే మాది 20 రూపాయలు. 20 రూపాయలు పెట్టి కొనుక్కొని శుభ్రంగా ఇంటికెళ్ళండి. రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, అన్ని పోతాయి. శుభ్రంగా తాగేసేయండి అంటున్నారు. తాగేస్తారా? స్తోత్రం కలుగునుగాక. చెప్పరేంటమ్మా? అందరు చేతులు పైకి లేపు. ఇది ఎక్సర్సైజ్ అయిపోయింది మీకు. చేతులు పైకి లేపు. అందరూ చేతులు పైకి లేపాలి. అందరూ చక్క అందరూ చేతులు పైకి లేపండి. ఆహా నా ధన్యత ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనెందుకని నీ శత్రుగా మారితివి, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాథ హృదయ నీ అనాథ ప్రణాళికలో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా వారి జీవితంలో ఏం పోయిందయ్యా అంటే భయం పోయింది. వెంటనే ఆ పరీక్షలు ఏమనగా నంబర్ 1 తీసుకొచ్చినవంటి ఒక చిన్న ఏంటి గొర్రె, చెప్పండి, తీసుకుని పెట్టండి. చుట్టూ తడవాలి, అది మాత్రం తడవకూడదు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. మరుసటి రోజున వచ్చి చూడంగానే చుట్టూ నీళ్ళతో ఉంది, అది మాత్రం పొడిగా ఉంది. ఇంకా అనుమానం తగ్గిందంటావా? తగ్గల. ఈసారి చుట్టూ పొడిగా ఉండాలి, ఆ తోలు మాత్రము తడిసిపోవాలన్నాడు. తర్వాత రోజు వచ్చాడు, అదే జరిగింది. ప్రభా దగ్గరికి చెప్తున్నాడు, అయ్యా నా వల్ల అయిద్దంటావా? చెప్పాను కదరా, నీలో భయం ఎప్పుడైతే పోతుందో నీవు చేయాల్సిన పనులన్నీ జరిగిపోతాయి యేసునామంలో. నీలో భయము కనుక ఉంటే నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ఆ పని జరగదేశం. గుర్తుపెట్టుకోమన్నాడు ఆయన.
ఆ మాట నమ్మిన వంటి వాడు వెంటనే వెళ్ళాడు, సైన్యంతో మాట్లాడుకున్నాడు. ఏ యుద్ధం జరగలేదు అక్కడ. స్తోత్రం కలుగును గాక. ఏ కత్తి వాళ్ళ, ఏ కత్తి వాళ్ళ, ఏ యుద్ధోపకరణాలు వాడలేదు, ఏ గొప్ప సైన్యాన్ని వాడలేదు. ఎంతమందిని వాడుకుని తెలుసు తల్లారా? చాలా తక్కువ మందిని. వాళ్ళు వేలల్లో ఉంటే వీళ్ళు వందల్లో ఉన్నారు. కానీ విజయం మాత్రం యెహోవాదే. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో క్షీణ దశ నుండి నువ్వు తప్పించబడాలంటే కనుక నీలో ఏం పోవాలంటే భయం పోవాలి. ఈ లోకంలో ఉన్న వాడి గురించి నువ్వు ఆలోచించి భయపడుతున్నావా? అనేకమైన మనుషుల తీరును బట్టి నువ్వు భయపడుతున్నావా? వస్తువులకో, జంతువులకో, లేక హోదాకో, ఆ పరపతికో, అధికారానికో నువ్వు భయపడిపోతున్నావేమో. దేని బిడ్డలారా, నువ్వు భయపడమాక. నువ్వు భయపడేంత వరకు అపవాది నువ్వు ఆడుతూనే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు. అందుకే గుర్తుపెట్టుకో, అపవాదికి పాముకి శిరస్సు లేదట, తోక మాత్రం ఉంది. ఎందుకనగా నా తండ్రి ఆయన శిలువ యాగమయ్యి పాముకున్న శిరస్సుని తింపేశాడు. తోక మాత్రమే ఉంది. ఆ తోక నీ వైపు చూపిస్తుంది, ఆడిస్తూ ఉంది. అది చూసిన ఏమవుతున్నాం అంటే స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. పాము తోక చూసినా భయమే మనకి, ఎలక తోక చూసినా భయమే మనకి, బల్లి తోక తెగి పడిపోతుంది కింద. తెలిసి మీకు బల్లి తోక అది చూసినా ఇంకెట్టా బతికేది మనం? ఇంకెట్టా బతికేది చెప్పు? ఇన్ని భయాలు పెట్టుకుని మైండ్లో ఇంకెట్లా బతుకుతాం? దీనికంటే సావే మేలని చెప్పి అవ్వదు ఏం చేద్దాం, మనల్ని ప్రేరేపించి చచ్చిపోరా బాబు, ఈ లోకంలో నువ్వు సస్తూ బతకడం కంటే నిజంగా పోతా బాగుండరా బాబు అని చెప్పి ఏం చేస్తుందంటే ఈ భయం నుంచి ముందుకు స్టెప్ వేయనివ్వకుండా ఏదో రకమైనటువంటి ఆలోచన తెప్పించి యవనస్తురాలని, పెద్దవారేమే చిన్నవారేమే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుందంటే భయభ్రాంతకు గురి చేసి వారిని చంపడానికి వెనకడుగు వేయట్లా. దేవుని స్తోత్రం చెప్తారా దగ్గరగా? కానీ గుర్తు పెట్టుకోండి, అది మిమ్మల్ని ప్రేరేపించగలదు కానీ మిమ్మల్ని చంపలేదు. ఆ ప్రేరేపణని మీరు జాగ్రత్త గమనించాలా. అర్థమైంది అల్లారా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? హలో హలో, అర్థమైందా? అర్థం కాలేదా? అది కేవలం ప్రేరేపణ మాత్రమే. చనిపోయి చచ్చేది మాత్రం నువ్వే. ప్రభు చెప్పాడు, నీ జీవిత కాలం అంతా కూడా ముగించుకొని రావాలి కానీ నీ మరణం అనేది నీ ప్రమేయం జరగకూడదు. అలా జరిగితే కానీ ఖచ్చితంగా చెప్పేస్తున్న పరలోకం రావు. ఎంతో వెలబడి కొనుక్కున్న ఈ దేహాన్ని మిమ్మల్ని ఏది పడితే అది తినేసి ఎలా పడితే అలా వండేసి చచ్చిపోవడానికి కాదు ఈ దేహం. ఉన్నంత వరకు ప్రభువుని స్తుతించేందుకు ఈ దేహం నీకు ఇచ్చా. స్తోత్రం కలుగును గాక. ఈ దేహాన్ని నువ్వు ఏ విధంగా ఉంచుకోవాలని పవిత్రముగా, పరిశుద్ధంగా, దేవుని ఆలయముగా ఉంచుకొని దేవుని పని కొరకు ఉపయోగపడితే అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే నీదే గదరా ఈ స్థానం, పరలోక రాజ్యం అని. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇది తర్వాత ఏమైందయ్యా అంటే యుద్ధానికి వెళ్ళిన యెరోబాముకి అపజయం రాలా, జయమే వచ్చింది. ఎప్పుడైతే జయాన్ని పొందాడో ప్రజలందరికీ కూడా ఏం పోయింది? అందరూ చెప్పండి, ఏం పోయింది? భయం పోయింది. భయం పోయింది. ఇప్పుడు భయం పోయి అందరూ ధైర్యంగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు యెరోబాము గారు చేసినటువంటి పని ఏంటంటే అతడు తన జీవితంలో ఎందుకు అంతగా ఆశీర్వించబడ్డాడని తెల్లారా, దేవుని సేవకుని మాట విన్నాడు కాబట్టి. అతను తన జీవితంలో ఎందుకు ఆశీర్వించబడ్డాడని దేవుని బిడ్డలారా, అతను దేవుని ప్రవక్తల మాట విన్నాడు కాబట్టి వాడు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా ఏ మాత్రం కూడా సందేహించకుండా ఆఖరికి తింటున్నటువంటి వేళలో వచ్చిన తిండి ఆపేసి మరి వెళ్ళి, అయ్యా మీరు ఏం చెప్తారో చెప్పండి, మీ వాక్యాన్ని మేము తీసుకుంటామని చెప్పి ఎంతో మర్యాదకరంగా, ఎంతో గౌరవప్రదముగా వారిని చక్కగా వారి మాటని స్వీకరించి ప్రజలను సంతోషం అనే బాటలో నడిపించేది తోడ్పడ్డాడు యెరోబాము గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే ప్రవక్తన, ఇదే వాక్యాన్ని మనము వేరే వ్యక్తులతో చూసుకుంటే కనుక ఆసా ఏం చేశాడు? ఆసా మంచి చెప్పడానికి వచ్చిన ప్రవక్తను తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. అవునా కదా? రే చెలసాలో పెట్టండి, ఆయన బాగా నీతి బోధలు చేస్తున్నాడు అన్నా లేదా? స్తోత్రం చెప్పు. నిద్రపోతాం చెప్ప స్తోత్రం. హల్లెలూయా.
ఏమ్మా తెల్లారా, ఇది రాత్రిగా సాయంత్రం కాదు, పగలేది. నువ్వు పగలు నిద్రపోతున్నావు అంటే చూసుకో మరి, జాగ్రత్త. శరీరం చెడ్డుకెళ్ళిపోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగలు పగలు, రాత్రి రాత్రులు జాగ్రత్తగా చూసుకోండి. మన జ్ఞానంగా హుషారుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నిద్రపోతారండి. ఇవి చెప్పు, నిద్రపోతాం దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ 1వ అధ్యాయము 3వ వచనం చదవమన్నాం ఒకసారి. హోషేయ 1వ అధ్యాయము 3, లేకపోతే పని చేయండి, 1వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చి చదవమ్మా. 1 నుంచి 3 చదవమ్మా. హోషేయ ఉందా బైబిల్లో? బతికిచ్చారా? బతికిచ్చారు నాయనో, బతికిచ్చేశారు. హోషేయ అనగా చక్కగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేపర్కి రావాలి. ఏమా, ఇగో హోషేయ అనగానే మనం ఏం చేయాలని తెల్లాలి. ఇగో ఇట్లా ఉంటది బైబిల్, తెలుసుగా బైబిల్ ఇలా ఉంటది. బైబిల్ ఫస్ట్ పేపర్కి రావాలి ఇట్లాగా. ఇగో ఇట్లాగా, ఇట్లా వస్తే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో పుస్తకముల నామక్రమము, అధ్యాయముల వెరసి అని ఇక్కడ పుస్తకములు ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు దాకెళ్ళిపోయి అన్న ఏం చెప్పాడు? హోషేయ ఇంకా రాలా అయితే. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. అది ఇంకా రాలే. ఎక్కడ ఉంది అసలు? లేదుగా ఇక్కడ. అన్నకు తెలియదేమో పాపం, పిచ్చాడు అన్న. ఉంది. రెండవ లైన్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8వ లైన్ లో ఉంది. హోషేయ 745 పేజీ నంబర్. సిగ్గుండాలి కాస్తన్న. 66 పుస్తకాలు విరామం లేకుండా గొక్క తిప్పుకొని చెప్పాలా. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. చదువుకుంటూ వచ్చేద్ది. 10th పాస్ అయ్యారుగా, ఇంటర్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యి వచ్చే వీడికి డిగ్రీ పాస్ అయిన దానికి 66 పుస్తకాలు గుర్తుండవా నీకు? అన్ని సబ్జెక్టులు గుర్తుండి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హోషేయ పుస్తకములో, ప్రవక్తన పుస్తకములో 1, 2, 3 అధ్యాయములు మొత్తము కూడా ఎవరి గురించి రాయబడింది అయ్యా అంటే అది సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఒక లేఖ చదవని చాలు. అదే హోషేయ 1వ అధ్యాయం. ముగిచ్చేద్దాం వాక్యం ఇక. యెరోబాము అది సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు సమయం ఉంటే తల్లులారా, అంటే మీరు కొంచెం బిజీ పీపుల్ అనుకోండి, మీరు బిజీగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం సమయం ఉండి మేము చదువుకోగలం అన్నప్పుడు హోషేయ ప్రవక్తల పుస్తకము తీసి 1, 2, 3 అధ్యాయాలు చదువుకుంటే యెరోబాము యొక్క దర్శనము మీరు చూస్తారు యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. యెరోబాము యొక్క దర్శనం మీరు చూస్తారు. అద్భుతమైన దర్శనం కన్నాడు. ఆ దర్శనం తీసుకు ఎవరు చెప్పాడు? యెరోబాము చెప్పాడు. యెరోబాము దాని ప్రకారంగా చేశాడు. దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడయ్యా అంటే యెరోబాముని ఓ మాట రాయబడింది. ఏమని తెలుసు తెల్లారా? ఇజ్రాయేలు ప్రజలట సంతోషంగా, సుభిక్షముగా, శుభ్రంగా తిని పడుకునే రోజులు తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్నటిదాకా ఎవడొస్తాడో, ఏం చేస్తాడో, యుద్ధానికి వస్తాడో, చంపేస్తారేమో భయంతో పడుకు నిద్రపోయి ఇజ్రాయేలు ప్రజలకు మనశ్శాంతి కలిగిన వంటి, సంతోషం కలిగిన వంటి, ఆహ్లాదకరమైన వంటి వాతావరణం ఇచ్చాడు. ఎవరు? యెరోబాము. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా 2వ రాజులు 14:22 ముగింపు. 2వ రాజులు 14:22 ముగింపు. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత బహుగా కట్టించి యూదా వారికి దానిని మరలా చూసావా? హలో,
అర్థమైందా నా మాటలు మీకు? అర్థమైందా? ఏమని చెప్పాడు? మళ్ళా తన సొంత ప్రాంతాన్ని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పవాడండి మనవాడు. తన సొంత, ఇప్పుడు సాధారణంగా మీకు అర్థమయ్యేది చెప్పాలని తెల్లారా, శ్రీను గారికి ఒక 100 గజాల ఇల్లు ఉంది. 100 గజాల ఇల్లు ఉంది. ఆ ఇంటిని అప్పు చేశారు ఆయన. బయట ఓ 10 లక్షలు తెచ్చుకున్నారు. ఈ 10 లక్షలకి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అయ్యా అంటే, రాసుకున్నటువంటి పత్రమునకు ఇంకొంచెం ఎక్కువగా రాసేసి ₹1 ఇంట్రెస్ట్ 10 రూపాయలు చేసి చక్కెర గుద్ది వేసాడు. ఇప్పుడు శ్రీను గారు కట్టాల్సిన అప్పు 10 లక్షలు అయితే అక్కడ చూపించేదేమో 50 లక్షలు. అంటే ఈ భారం ఎలా ఉంది? ఊహించగలవా? ఈ భారాన్ని ఊహించగలవా? నిద్ర పట్టిద్దా మనకి? నిద్ర పట్టిద్దా? శుభ్రంగా తినగలమా? ఏ పనిని చేయగలమా? అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి అది తప్పు అని వాదించి వారితో పోరాటం చేసి శ్రీను గారికి కట్టవలసినటువంటి 10 లక్షలు కూడా మినహాయించి దస్తావేజులు తీసుకొని శ్రీను గారి చేతిలో పెట్టేశారు. ఇప్పుడు శ్రీను గారికి ఎట్లా ఉంటుంది? ఎట్లా అని చెప్పు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆపేతే కొంపలకు పోతాం అయ్యా, మేము ఇంటికి వెళ్ళిపోతామని ఆపేతానంటే చూస్తున్నాను. ఇంకా స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి. పాడు. ఆ దేవుని స్తుతించు. ఆయన పరిశుద్ధ, ఓ ఆయన. ఒకసారి ఆపండి అమ్మా, ఆపండి ఆపండి ఆపండి. చేతులు తీసుకొచ్చారు అందరూ? చేతులు ఇంట్లో పెట్టి వచ్చారా? చేతులు చప్పట్లు కొట్టకుండా ఏం చేస్తున్నారా? దేవుని స్తుతించుడి. ఏంట్రా ఇది? చప్పట్లు కొట్టాలి కదా, మందిరం కదేమో ఇది. అవునా కదా? భోజనపు బల్ల దగ్గర పళ్ళెం ముందు నుంచో పళ్ళెం ముందు కూర్చొని కళ్ళ మూసుకొని దాని నోట్లోకి అంటే దాని నోట్లోకి అంటే వస్తుందా? ఏం చేయాలి? అవునా కదా? అవునా కదా? మందిరంలో పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? అవునా కదా? ఇట్లా కూర్చుని దేవుడు ఏం చేస్తాడు? తెలుసు తెలిసాక బాగా, కానీ చప్పట్లు కొట్టలేదు ఆడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించు గట్టిగా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆమేన్. ఆయన ప్రభావమును ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని పాడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల. ఓ హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం కోల్పోయిన వైభవాన్ని మన తండ్రి తిరిగి తీసుకువచ్చును గాక. మనం అనుభవించాల్సిన సంతోషమైన దినాలు ప్రభు మనకి అందజేయును గాక.
మనది అనేది దేవుడు మన సొంతం చేయునుగాక. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆత్మ ఫలములు ప్రభు మనకి ఇచ్చునుగాక. మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చునుగాక. మన కొరకు సిద్ధము చేసిన ఆయన దీవెనలు దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు అతి కృప సమాధానం మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రియ దేవుని సంగమా ప్రార్థన చేసుకుందాం. ఎంతో అద్భుతముగా ఎంతో ఆశ్చర్యకరముగా ప్రభు నడిపించిన విధానమును బట్టి అందరము కలిసి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ కనపరుచుకుందాం ప్రభుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రములు ఆయన. సృష్టికర్త మీకే స్తోత్రములు. ఘనమైన తండ్రి, అద్భుతమైన వాడా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రములు ఆయన అంటూ ఆ దేవా నామాన్ని స్మరించుకుందాం దగ్గరగా. స్తుతి 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 అని ప్రభువుని కనబరిచిన దగ్గరగా. యేసయ్యా మీకే వందనాలు, దైవమా మీకే స్తోత్రాలు. ఓ జీవదాత, అద్భుతమైన వాడా, ఆశ్చర్యకరుడా, ఈనాడు మా బ్రతుకులు మార్చగలిగిన వాడా, అయ్యా మాకు రావాల్సిన ఆశీర్వాదమును మాకు అందచేయువాడా, మేము అనుభవించాల్సిన ఆశీర్వాదమును మాకు అందచేయువాడా, మేము కోల్పోయిన దీవెనలను మాకు దయచేయువాడా, మృత్యుంజయుడా, అద్భుతమైన వాడా, ఆది సంభూతుడా మీకే స్తోత్రములు నాయన అంటూ ఆ దేవుని నమ్మకం కనబరుచుకున్నాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దేహంలో ఉన్న ప్రతి విధమైన బంధకములు క్రీస్తు నామం తొలగిపోవాలి. నీ దేహంలో ఉన్న ప్రతి విధమైన శోధన క్రీస్తు నామం తొలగిపోవాలి. అందరము కలిసి గమ్మున ప్రభుకి స్తుతి స్తుతి అని చెప్పండి యేసు నామంలో. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన, చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి. అందరూ కలిసి పాడదామా? తన చిత్తం నెరవేర్చు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం గమ్యము వరకు నన్ను చేర్చు, నడిపిస్తాడు నా దేవుడు. కలిసి శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా మనని, శ్రమలోనైనా, శ్రమలోనైనా నన్ను విడువాడు. చెప్పకూడదు. శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు.
ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థనలో ఉందాం. దేవుని సంఘమా జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు మనం అందరము కూడా పొందుకోవాల్సినటువంటి ఎంతో ఆశీర్వాదము మన యందు ఉంది. ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థులు మనం నమ్ముకున్నాం తల్లులారా. ఇన్నానికి ఏది కావాలో సమస్తము సమకూర్చేవారు ఆయన మాత్రమే. మన సంఘం ఇంకా ఇంకా అత్యధికముగా ప్రబలాలి. మన మందిరం ఇంకా ఇంకా బాగా బలపడాలి. మన సంఘం ఇంకా పెరగాలి. మందిరం విశాలముగా మార్చబడాలి. ఆశీర్వాదముగా మార్చబడాలి. దీవెనగా మార్చబడాలి. ఇది అనేకమైన కుటుంబాలకి దీవెనకరమైన స్థలముగా మార్చబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు, చెప్పబడిన వాక్యము కొరకు మనము కూడా ఈ నిమిషమున క్షీణ దశ నుండి దీవెనలోకి వెళ్ళిపోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమును మనం అనుభవించాలి. ప్రార్థన చేద్దాం. అందరి నిమిత్తమే మన మధ్యలో ఉన్నామంటే సంగీతంగా చక్కగా ప్రార్థన చేస్తారు. చేయమా సంగీత గారు చక్కగా అందరం కలిసి ప్రార్థనలో ఉందాం. సంగీత గారి ప్రార్థనకి చక్కగా మనం అందరం ఏకీభవిద్దాం. చేయమా. ఆమేన్. అందరు కూడా హస్తంలో ఆకాశం వైపు చాపి ఆఖరి ప్రార్థనలో ఉందాం. ఆఖరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు హస్తంలో ఆకాశం వైపు చాపి సంతోషముగా ఉన్నవారులారా, ఈరోజు ఈ మందిరంలో దేవుని అభిషేకమును పొందుకోబోతున్నారు. మీరు దేవుని కృపావరమును పొందుకోబోతున్నారు. దేవుని ఆశీర్వాదం పొందుకోబోతున్నారు. అందరము కలిసి చక్కగా ప్రభువుకి స్తోత్రం చెప్తాం. దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి కన్నీరు కారుస్తూ ఏకకంఠంతో ప్రభువుని స్మరిద్దామా. దేవా, మా జీవితంలో ఈ క్షీణ దిశ పోయి దీవెనగా మారే కృపను గ్రహించండి అయ్యా. మాలో నా భయము క్రీస్తు నామములో పోవును గాక అయ్యా. మాలో నా భయము పోవును గాక స్వామి. ప్రార్థన చేసుకుందాం. రే దేవుని సంగమ ప్రార్థనలో ఉందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు స్వామి. నిన్న నేడు నేత్రము ఏకృతిగా ఉన్నవాడు నీవే. నీ మాట ఎంతో విలువైనది. మీ మాట ఎంతో అద్భుతమైనది. నా సంఘంలో నీ మాట విలువనగా సంఘం మీ నామంలో దీవించబడును గాక. సంఘం మీ నామంలో ఆశీర్వించబడును గాక. సంఘం మీ నామంలో అభివృద్ధి గాక. మీ నామంలో లేమి పోవును గాక. దేవా, వారికి ఏది కావాలో సమస్తం వారికి దయచేయండి అయ్యా. వారి ఆశ భంగము కానేరకుండా చూడండి. వారు సంతోషమైన వస్త్రము ధరింపచేయండి. క్రైస్తవ జీవితాన్ని రోజు రోజుకి ప్రభువా
ప్రబల్య కృప అనుగ్రహించండి. సంఘమే నామములో ఆశీర్వించబడాలి. అయ్యా, వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏ పని చేస్తున్నా క్షేమాభివృద్ధి కలుగునుగాక. అయ్యా, నష్టము పోవునుగాక, లాభము కలుగునుగాక. ప్రార్థన ఆలకించండి అయ్యా. ఈ మందిరము కొరకు, సంఘము కొరకు ఎంతమంది పాకులాడుతున్నారు, ఎంతమంది పని చేస్తూ ఉన్నారు, ఎంతమంది సహాయకులుగా ఉంటున్నారు అయ్యా, ఎంతమంది కోఆపరేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి మీ నామంలో దీవించబడాలి, దీవించబడాలి, ఆశీర్వించబడాలి నామంలో. ఆ ప్రార్థన ఆలకించమని దైవమా, ఈ వారం అంతా కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరి కంటికి రప్పులా కాపాడి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన వాటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు కూడి ఉన్న సంఘముతో, మన కుటుంబాలతో, ఈ కామయతో, ప్రాంగణముతో సదాకాలము తోడు నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం చేకూరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరు కూడా నా వందనాలు తల్లులారా, అందరికి వందనాలు. గుర్తుపెట్టుకోండి, మన పరిచర్య కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండండి. ఇంకా ఈ రోజు రావాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. మరి వారికి వారి కుటుంబ పరిస్థితుల్లో లేకపోతే ఇంకేదైనా కానీ దేవుడు వారి పరిస్థితుల్లో యావత్తును కూడా దేవుడికి మందిరంలో నడిపించేలాగా చక్కగా ప్రభు వారు సరళం చేయనట్లుగా దేవుడికి స్తోత్రాలు చెప్దాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదమ్మా, సెలవు తీసుకుందాం. ఈ వారంలో ప్రార్థన